ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, మిస్సమ్మకిచ్చిన నగలు కూడా ఉంటే బాగుండేది కదా. అది అసలే ఆరు ఫేవరెట్ నెక్లెస్. అది నా మెడలో ఉంటే ఆరు ఆశీర్వాదం ఎప్పుడు నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అత్తయ్య, ఆ నగ తిరిగి ఇవ్వమని అడగండి అత్తయ్య. పెళ్లిలో అది లేకుంటే చాలా వెలితిగా ఉంటుంది. అంటే అది మిస్సమ్మకి గుర్తుగా ఉంచుకోమనిచ్చి మళ్ళీ తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పమ్మా. అరే, మీరు మరీ మొహమాట పడుతున్నారత్తయ్య. మన మిస్సమ్మే కదా, మన ఇంట్లో మనిషి. ఏమనుకుంటుంది చెప్పండి. ఇంకా పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. తనని అడిగితే ఆ నగ తిరిగిచ్చేస్తుంది అత్తయ్య. మీరు సరే, మీకు ఇబ్బంది అయితే నేను అడుగుతానులేండి. రండి. మనోహరి, అది కాదమ్మా. మిస్సమ్మా, 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 ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. నా ఫ్రెండ్ చివరి కోరిక కాబట్టి అడుగుతున్నాను. తప్పుగా అనుకోకు మిస్సమ్మా. ఒక్కటి అడగడానికి ఇన్ని డిస్క్లైమర్లు ఎందుకులేండి, అడగండి. నీ తలరాతలో లేని నీ పెళ్లికి అమరిచ్చాడని ఒక నెక్లెస్ ఇచ్చారు కదా, అది తీసుకొని రావా? ఎందుకు? నా ఫ్రెండ్ పెళ్లి నగలన్నీ తీసుకొని నా పెళ్లికి వేసుకుంటున్నాను. అంటే అది నా ఫ్రెండ్ కోరికనుకో. ఆ నెక్లెస్ తనకి ఎంతో ఇష్టమైనది. అది అమర్తో జరగబోయే నా పెళ్లిలో వేసుకుంటే తను ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉంటుందని అడుగుతున్నాను. ఆగండి, తీసుకొని వస్తా. బాగానే ఉందా? బాగుంటుందిలే. సరే అత్తయ్య, ఈ రోజు నుంచి ఇవి ఎలానూ నావే కాబట్టి నేను జాగ్రత్తగా కాపాడతాను. అంటే పెళ్లి తర్వాత మీ బాధ్యత, పిల్లల బాధ్యత, ఈ ఇంటి బాధ్యత అన్నీ నావే అని చెప్తున్నాను. సరేనమ్మా, జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.